ప్రెగ్నెన్సీలో యూటీఐ, అవునండి, ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఆఫ్ యూటీఐ ఉంటుంది. ఎందుకు అంటే ప్రొజెస్ట్రాన్, ఏ హార్మోన్ అయితే మనకి బిడ్డ పెరగడానికి, యూట్రస్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుందో బాడీ అంతా కూడా అన్ని మజిల్ అంతా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో కిడ్నీ ట్రాక్ట్స్ కూడా రిలాక్స్ అయ్యి కింద నుంచి బ్యాక్టీరియా చాలా ఈజీగా పైకి వెళ్తుందన్నమాట. అందుకే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ టెస్ట్స్ చేస్తూ ఉండాలి. ఎందుకు? స్క్రీన్ చేయడానికి. యూటీఐ అనే కండిషన్ రాకముందే ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటారు. అంటే సిమ్టమ్స్ లేకుండా బ్యాక్టీరియా మాత్రం స్టార్ట్ అయింది. సో ఈ స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ప్రెగ్నెన్సీలో అసలు యూటీఐనే ప్రివెంట్ చేయగలుగుతాం. అందుకే మీ గైనకాలజిస్ట్ మాటికి మీకు యూరిన్ టెస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ మీరు ఒకవేళ యాంటీనెటల్ చెకప్ స్టార్ట్ చేసి ఉంటే ప్రతిసారి రాస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫెక్షన్ రాకముందే వాళ్ళు ఈవెన్ ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేస్తారు. ఇది మాకు వచ్చి అడుగుతూ ఉంటారు చాలామంది, నాకు ఇన్ఫెక్షన్ లేదు, నేను ఎందుకు ట్రీట్మెంట్ వాడాలి అని. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇది ఎందుకు ఇంపార్టెంట్. అసలు యూటీఐ వస్తే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీలో యూటీఐ వస్తే చాలా త్వరగానే పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అనుకున్నాం అంతా డైలేట్ అయి ఉంటాయి. సో కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ యాబ్సెస్, అంతేకాదు మీ బిడ్డకి కూడా ఎఫెక్ట్ అయ్యి ఎర్లీ లేబర్, ప్రీటర్మ్ లేబర్ కానీ బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యి గ్రోత్ రిటార్డేషన్ అండ్ లో బర్త్ వెయిట్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనకి లేకుండా ఉండాలంటే ఫ్రమ్ యూరాలజిస్ట్ సైడ్ ఫర్ ఆల్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో మీరు ఫ్రీక్వెంట్ అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా గురించి స్క్రీనింగ్ టెస్ట్ తప్పకుండా చేసుకోండి. హ్యావ్ ఎ సేఫ్ ప్రెగ్నెన్సీ.